ఇప్పుడే అందిన వార్త. ఏసీబీ వలలో రెవెన్యూ అధికారి 1,25,000 లంచం తీసుకుంటూ. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే, మరీ దారుణంగా ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చేందుకు కూడా 1,25,000 డిమాండ్ చేసి అడ్వాన్స్గా 25,000 లంచం తీసుకుంటున్న ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే సిటీ రేంజ్ 2 ఏసీబీ డీఎస్పీ అయినటువంటి గంగసాని శ్రీధర్ చెప్పిన వివరాల మేరకు సీతాపల్లిపండి ప్రాంతానికి చెందినటువంటి రామకృష్ణ ఓ క్యాంటీన్లో పనిచేసేవాడు. అయితే అతడి కుటుంబ సభ్యుల్లో ఒకరు మృతి చెందడంతో ఆమె పేరు మీద తాకట్లో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించేందుకు బ్యాంక్ అధికారులు ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలని అతడికి సూచించారు. దీంతో అతను ఆ సర్టిఫికేట్ కోసం ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ ఆర్ఐ భూపాల మహేష్ను సంప్రదించాడు. ఇందుకు అతను 1,25,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే తాను క్యాంటీన్లో పనిచేస్తున్నానని, నేను అంత మొత్తం ఇచ్చుకోలేనని చెప్పినా సరే ఆర్ఐ వినిపించుకోకుండా 1,10,000 ఇస్తేనే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇస్తానని చెప్పాడు. దీంతో రామకృష్ణ 4 రోజుల క్రితం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన సిటీ రేంజ్ 2 ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బుధవారం లోయర్ ట్యాంక్ బండ్లోని ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ మహేష్కు రామకృష్ణ 25,000 నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహేష్పై అవినీతి ఆరోపణలు కూడా ఉండడంతో ఇటీవలే అతను జారీ చేసినటువంటి సర్టిఫికేట్లపై విచారణ కూడా చేపట్టనున్నట్లు చెప్పారు. కాగా మరో బృందం కొండపల్లిలోని మహేష్ నివాసంలో కూడా సోదాలు నిర్వహించింది. ఈ దాడిలో ఏసీబీ సిఐలు గౌస్ ఆజాద్, జగన్మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి ఇలాంటి తదితరులు పాల్గొన్నారు. అయితే ఇలాంటి మరెన్నో అవినీతి వార్తలు, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం.